1000 రోజులు గడిచినా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మాత్రం చల్లారట్లేదు. రెండు దేశాలు ఓవైపు మాటలతో, మరోవైపు తూటాలతో యుద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో పరిస్థితులు మరింత ముదిరి మిస్సైల్ దాడుల వరకు వచ్చింది. ఇటీవలే ఉక్రెయిన్ కీలక నగరమైన కీవ్పై రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ మాజీ మిలిటరీ కమాండర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నాయి. ఎన్నటికీ రాదని అనుకున్న మూడో ప్రపంచ యుద్ధం 2024లోనే మొదలైందని ఆయన చెప్పారు. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు ఏకస్వామ్య మిత్ర దేశాలు నేరుగా సహాయం చేస్తున్నాయని ఉక్రెయిన్ మాజీ మిలిటరీ కమాండర్ వాలెరీ జులిజ్నీ చెప్పారు. బ్రిటన్లో ఉక్రెయిన్ రాయబారిగా పనిచేస్తున్న వాలెరీ ఓ సమావేశంలో పాల్గొని ఈ కామెంట్స్ చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్, నార్త్ కొరియా దేశాల ఇన్వాల్వ్మెంట్పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం క్రమంగా ప్రపంచ సమరంగా మారబోతుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 10,000 మందికి పైగా ఉత్తర కొరియా బలగాలు మోహరించి ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇరాన్ డ్రోన్లు అక్కడ తిరుగుతూ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. వీటితో పాటు చైనా ఆయుధ పరికరాలు కూడా ఉక్రెయిన్ వైపు గురిపెట్టి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పటికే ఇరాన్కి చెందిన షాహిదీలు ఎలాంటి సిగ్గు లేకుండా ఉక్రెయిన్ పౌరులను చంపాయి. ఉత్తర కొరియా, ఇరాన్, చైనా వంటి ఏకస్వామ్య మిత్ర దేశాలు రష్యాకు యుద్ధంలో నేరుగా సపోర్ట్ చేస్తున్నాయి. అయినా ఉక్రెయిన్ సరిహద్దుల్లోనే ఈ యుద్ధాన్ని ఆపడం సాధ్యమే. కానీ కొన్ని కారణాల వల్ల మన మిత్రపక్ష దేశాలు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. ఉక్రెయిన్కి శత్రు దేశాలు ఎక్కువగా ఉండటమే మిత్రపక్ష దేశాలు సపోర్ట్ చేయకపోవడానికి కారణం కావచ్చు. రెండు దేశాల సరిహద్దులను దాటి యుద్ధ మేఘాలు ఇతర దేశాలకు వ్యాపించకుండా ఉండాలి అంటే ఉక్రెయిన్ మిత్ర దేశాలు ముందుకు రావాలి. ఏదైనా ఒక యాక్షన్ తీసుకొని సమస్య మరింత ముదరకుండా నివారించే ప్రయత్నం చేయాలి అని వాలేరీ వివరించారు. మరోవైపు కీవ్పై మిస్సైల్ దాడుల విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్లారిటీ ఇచ్చారు. ఒనిషిక్ అనే సరికొత్త మీడియా రేంజ్ హైపర్సోనిక్ నాన్ న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణిని డినిప్రోలోని డిఫెన్స్ ఎంటర్ప్రైజ్లో టెస్ట్ చేశామన్నారు. అయితే ఉక్రెయిన్తో యుద్ధం ప్రపంచ సమస్యగా మారడం వెనుక అమెరికా పాత్రని పుతిన్ తప్పుపట్టారు. మాస్కోపై అటాక్ చేయడానికి ఉక్రెయిన్కు కావాల్సిన ఆయుధ సంపత్తిని వాడుకోమని అమెరికా పర్మిషన్ ఇవ్వడాన్ని ఆయన సీరియస్గా తీసుకున్నారు. అందుకే కీవ్పై మిస్సైల్ అటాక్ చేశారు. Download uBlood app, uBlood for the new blood.